ఈ సంవత్సరం అంటే 2024 జనవరి నెల, ఫిబ్రవరి నెలలో నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు దగ్గర ఒక ఏఆర్ఎస్ఐ గారి ఇంట్లోనూ, మరియు అది తుమ్మూరు విలేజ్లోనే ఇంకొక లేడీ సింగిల్గా ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా వరుసగా కొంత గ్యాప్ టైంలో దొంగతనాలు జరిగినాయి. ఇదే విధంగా గూడూరు పట్టణంలో కూడా 2 దొంగతనాలు జరిగినాయి ఇంట్లో. సుళ్ళూరుపేటలో కూడా అదేవిధంగా 2 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. ఇదంతా కూడా సేమ్ జనవరి, ఫిబ్రవరి నెలలోనే ఈ 6 దొంగతనాలు ఒకే ప్యాటర్న్లో హౌస్ ముందు తాళం పగలగొట్టేసి ఎవరు లేని ఇళ్ళని టార్గెట్ చేసుకొని ఆ హౌస్ని కొట్టేసి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు, వెండి తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈరోజు మన మల్లం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి వచ్చేసి ఇతను సోమశేఖరు. ఇతను ప్రీవియస్గా కూడా మదనపల్లికి సంబంధించిన ఇతను ప్రీవియస్గా కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 25 కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించి తర్వాత జైలు నుంచి 1 మంత్ బ్యాక్ అతను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట, సుళ్ళూరుపేట, గూడూరు టౌన్లో టార్గెట్ చేసుకొని కొన్ని ఇళ్ళని కొట్టడం జరిగింది. ఇది కూడా మేము తక్కువ సమయంలోనే మా క్రైమ్ టీము, మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం 66 గ్రామ్స్ బంగారము, 250 గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.